హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే కొట్టండి. ఈరోజు అయితే మా ఇంటి ముందు చూడండి చక్కగా నెలగంట ముగ్గులు ఎంత బాగున్నాయో. అంటే బియ్యం పిండి బాగుందనమాట, చాలా సన్నగా బాగా వచ్చాయి. ఇప్పుడు ఈ మాసంలో మాత్రమే ఈ ముగ్గులు పెడతాం కదా, నెలగంట ముగ్గులు నార్మల్ టైంలో పెట్టాం కదా. ఇంకా ధనుర్మాసం కదా, చక్కగా నెలగంట ముగ్గులు పెట్టేసుకొని పిల్లల్ని ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి స్కూల్కి రెడీ చేసి పంపించేసి అప్పుడు ఇల్లు క్లీన్ చేసుకుని బయట ముగ్గులు పెట్టుకుని పూజ చేసుకున్నాను అనమాట. ఇది రోజు రెగ్యులర్గా ఉండే పని, ఇందులో ఎటువంటి స్కిప్ అయ్యే విషయం అసలు సమస్య లేదనమాట. ఆ తర్వాత నుంచి పిల్లలు లంచ్ బాక్స్ ఇవ్వడం వరకు, ఆ తర్వాత నుంచి ఇంకా నా పని ఉంటుంది. ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు అన్నట్టు ఉంటుంది అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇంకా నేను చేయలేదు. ఒకవైపు అన్నం, మరొక వైపు పప్పు పులుసు చేశాను కొంచెం, మరొక వైపు క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అనమాట. అన్నీ పొయ్యి మీద నాలుగు పక్కన పెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ నెమ్మదిగా ఫోన్ చూసుకుంటూ తింటానమాట. అప్పుడే నాకు ఎవరైనా మెసేజ్ చేసినా, యూట్యూబ్లో కామెంట్స్ పెడతారు కదా, అవైనా ఇన్స్టాలో కామెంట్ పెట్టినా, నాకు ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్నా, అలాగే నాకు ఫోన్లో వచ్చినవన్నీ చెక్ చేసుకుంటాను తినేటప్పుడే నెమ్మదిగా. ఇంకా హడావిడిగా తినేయాలంటే అవ్వదనమాట. అందుకనేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఉప్మానే చేశాను. నేను తినేసరికి చల్లగా గట్టిగా అయిపోయింది. కొంచెం లేట్ అయింది కదా, హాట్ బాక్స్లో తీసుకుందాం అనుకుంటూ మర్చిపోయాను అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసేలోపు రైస్ ఉడికిపోయింది, పప్పు పులుసు మరిగిపోయింది, క్యారెట్ ఫ్రై అయిపోయింది, 3 అయిపోయాయి అనమాట. ఇప్పుడు లంచ్ బాక్సులు ప్యాక్ చేసేయడమే. ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్సులు ఇస్తూ మనకి కొన్ని కొరియర్ ఆర్డర్స్ వచ్చాయి అనమాట. అవి మనం నిన్న చీరలు పెట్టాం కదా, ఆ చీరలు కొంతమంది ఆర్డర్ చేసుకున్నారు. అంటే ఒక్కలే అన్ని చీరలు పెట్టుకున్నారనమాట. నేను 4 రకాల చీరలు పెడితే ఆ 4 ఒక్కొక్కటి పెట్టుకున్నారు. ఇంతకుముందు మనం కలంకారీ డైలీ వేర్ శారీస్ 400లో పెట్టాం కదా, అవి ఒకటి, ఇలా 5 చీరలు అయితే పెట్టుకున్నారనమాట. ఇంకా ప్యాకింగ్ కవర్స్ అమెజాన్లో ఆర్డర్ పెట్టాను, అవి కూడా ఇంకా రాలేదు. ఇంక ఇవన్నీ ఏం చేయాలో ఏమో తెలీదు. ఆవిడ ప్యాకింగ్ చేస్తుంది 20 రూపీస్ తీసుకొని, ఇంకా తన దగ్గరికే తీసుకొని వెళ్ళాలి. అలాగే నా దగ్గర ఒక చిన్న కాటన్ డబ్బా ఉందన్నమాట, దాంట్లో ఏమైనా సెట్ చేద్దామా అని చూస్తున్నాను అనమాట. 5 చీరలు కదా, అలా పెట్టేస్తే అయిపోద్ది అనేసి. నిన్న నైటే డబ్బాలో అన్నీ పెట్టాము. అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో చూడాలి. లంచ్ బాక్స్ ఇచ్చేసి అలా వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, ఒక బాక్స్లోకి అయితే పిల్లలకి పప్పు పులుసు కలిపేసి పెట్టేశాను, మరొక బాక్స్లో క్యారెట్ ఫ్రై రైస్లో కలిపేసి పెట్టేసా. మా చిన్న పాపకి స్నాక్స్ పెట్టాను కదా, మా పెద్ద పాప ఒక్కదానికి చెక్కలు ఉంటే కొన్ని పెట్టానమాట. ఇదిగోండి, ఇలా అయితే బాక్సులు ప్యాక్ చేసి పక్కన పెట్టేసి, మనం చెప్పాను కదా నాకు ఇలా కొంతమంది శారీస్ ఆర్డర్స్ పెట్టుకున్నారని, ఇవన్నీ నిజంగా చెప్తున్నాను అనమాట, మీకు తెలియాలనేసి. ఎందుకంటే నేను యూట్యూబ్లో నుంచి ఇలాగ శారీస్ పెడుతుంటే నన్ను నమ్మి మీరందరూ ఆర్డర్ పెట్టుకుంటున్నారు కదా, ఆ విషయం అయితే నాకు బాగా నచ్చుతుంది. ఒక్కొక్కసారి మన ఇంట్లో వాళ్ళే మనల్ని నమ్మరు కదా. సో అదనమాట. ఈ 100 రూపాయలతో మనం ఏం గొప్ప వాళ్ళం అయిపోం, పెద్దవాళ్ళం కూడా అయిపోం. కాకపోతే అది అంతే. అలానే నేను ప్రతిసారి ఎవరైతే ఆర్డర్ చేస్తున్నారో, ఫస్ట్ మనం ఆన్లైన్లో ఫొటోస్ పెట్టగానే ఫస్ట్ మనకి ఎవరి దగ్గర నుంచి ఆర్డర్ వస్తుందో వాళ్ళకి మన దగ్గర ఉన్నంతలో చిన్న గిఫ్ట్ అయితే ప్లాన్ చేస్తున్నాం కదా. అయితే ఆ గిఫ్ట్ ఈసారి లాస్ట్ టైం కూడా వాళ్ళు శారీస్ తీసుకున్నారు, 3 శారీస్ తీసుకున్నారు. కాకపోతే వాళ్ళకి ఒక చిన్న మిస్టేక్ జరిగిపోయిందనమాట. అంటే కలరు కొంచెం డార్క్లా కనిపించిందంట, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి లైట్ అయింది అన్నారు. మిగతాదంతా ఓకే, శారీ బాగానే ఉంది కానీ కొంచెం కలరు నేను అనుకున్న కలర్ రాలేదు అని అన్నారనమాట. అంటే మీరు ఒక్కసారి చూసుకొని తీసుకోండి, అందుకే 10 సార్లు చెప్తున్నాను. వీడియోలో ఏం కనిపిస్తుంది అవే కలర్స్ అనేసి. ఇక 400 రూపీస్ శారీ, తను ఏమన్నారంటే 400 రూపీస్ శారీనే కదా, ఏం కాదు పర్వాలేదులే అమ్మా అని అనేసారనమాట. ఇంకా అర్థం చేసుకున్నారు కాబట్టి అయిపోయింది. వాళ్ళు ఎవరో కాదు, నాకు తెలిసిన ఆవిడే, మా రిలేటివ్ అనమాట, పిన్ అవుతారు. సో అర్థం చేసుకొని ఏం కాదులే డైలీ వేర్ శారీనే కదా, అలా అయ్యిందని చెప్పారనమాట. ఈసారి ఈ క్రేప్ సిల్క్ శారీకి రాగానే ఫస్ట్ ఫోన్ చేసి చెప్పారనమాట, ఈ శారీ నాకు ఉంచూషా అనేసి. సో అయితే ఆ శారీ కొరియర్ చేస్తున్నాను. దాంతోపాటు గిఫ్ట్గా ఒక హెయిర్ క్లిప్ పెట్టానమాట నాకున్న దాంట్లో చిన్నగా. అలానే మనకి ఒకరు అన్ని రకాల చీరలు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకున్నాను చెప్పాను కదా, వాళ్ళకైతే ఇగోండి ఇలా డబ్బాలు అయితే ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. ఈ డబ్బాలు అనుకోండి శారీస్ అన్నీ ఫిక్స్ అయిపోతాయి కదా, మనకి కొరియర్ ఛార్జెస్ ఏమైనా తక్కువ పడతాయా అని ఆలోచిస్తున్నాను. సో అందుకనేసి శారీస్ అన్నీ అందులో పెట్టేసి ముందు రోజు నైటే నేను ప్యాక్ చేశాను అనమాట. ఈరోజు ప్యాక్ చేయలేదు, ఎందుకంటే నాకు వీడియో తీసిన వాళ్ళు మళ్ళీ ఉండరు కదా. పిల్లలు ఉండేటప్పుడే నైట్ వాళ్ళు కొంచెం బతిమాలేసి, అలానే వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుందంట, తన కోసం ఒక డ్రెస్ కూడా ఆర్డర్ చేసుకున్నారు. మొత్తం 5 ఐటమ్స్ అనమాట, దాంతోపాటు 6 ఇలా చేసుకున్నారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. తక్కువ ప్రైస్లో ఎందుకు పెడుతున్నాను అంటే, అందరూ ఎక్కువ ప్రైస్లో కొనుక్కోలేరు కదా, అందుకే తక్కువ ప్రైస్లో పెడుతున్నాను. అలానే అవి తక్కువ ప్రైస్ అయినా సరే చూడడానికి అయితే మాత్రం పట్టు చీరలు లుక్ వచ్చాయి. నిన్న పెట్టిన వీడియో అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను, మనకు టచ్ చేసి చూస్తే కానీ అవి డోలా సిల్క్ శారీస్ అని తెలియదు అనమాట, వేసుకుంటే పట్టు చీరలానే ఉంటాయి. ఇంకా అవి కూడా వేగంగానే అయిపోయాయండి. ఇంకో 2-3 పీసెస్ ఉన్నాయి అంతే.
8 తెస్తే ఒక 2, 3 మాత్రమే ఉన్నాయి. ఇగోండి ఈ బ్యాగ్ అయితే ఈ డబ్బాలన్నీ పెట్టేసాను కదా, వీటిని నెమ్మదిగా కవర్లో పెట్టేస్తున్నాను. అక్కడ కొరియర్ ఆఫీస్లోని వాళ్ళ దగ్గర ప్యాకింగ్ చేసే ప్రతి ఐటమ్ ఉంటుందన్నమాట, టేపులు అన్నీ. సో ఇది నిన్నటి వ్లాగ్లో అయితే ఇలా జరిగింది. ఇంక ఈరోజు కూడా ఒక చిన్న పార్సిల్ చేశాను, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇవన్నీ లంచ్ బాక్స్లో ఒక బ్యాగ్లో, కొరియర్ అన్నీ ఒక బ్యాగ్లో అన్నీ రాసి పెట్టాను అనమాట. అదే అడ్రస్లు అన్నీ రాసి పెట్టేసుకున్నాను, దానికి మిక్స్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది కదా. ఈసారి అయితే కొరియర్ ఆర్డర్ ఒక్కలే ఎక్కువ పెట్టుకున్నారు, ఇంకా 2 వచ్చాయి అంతే, ఎక్కువ లేవు. కానీ ఓకే అనమాట, అయ్యింది కదా. అందుకనేసి నేను ఆన్లైన్లో అసలు నాకు ఎవరైనా ఆర్డర్ పెడతారా పెట్టరా అని చాలా భయపడ్డాను అసలు. అంటే స్టాక్ తెచ్చినప్పుడే కొంచెం ఆలోచించానమాట, అవుతుందా అవ్వదని. కానీ ఓకే పర్లేదు, జనాలు నన్ను కూడా నమ్ముతున్నారనేసి కొంచెం హోప్ వచ్చిందనమాట. ఇంటికాడ నుంచి అయితే లంచ్ బాక్సులు ఆ బ్యాగు పట్టుకొని బయలుదేరాను. ఫస్ట్ పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా కొరియర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చూడండి అసలు ఎంత బాగా ప్యాక్ చేస్తారు, 4 పక్కల నుంచి కదలకుండా. అంటే చిన్నగా ఉండాలంటే డబ్బా ఎక్కువ ఉన్నా సరే అది కొరియర్ ఛార్జెస్ ఎక్కువ పడతాయంట. సో అందుకనేసే ఇంకా చీరలు అన్నీ పెట్టేసిన తర్వాత నేనైతే ఇలా వచ్చేస్తున్నాను. చూడండి మా ఇంటి దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందేమో ఈ కొరియర్ ఆఫీసు. కొంచెం కష్టం ఎక్కువ అవుతుంది కానీ పర్వాలేదు, ఇంకా ఫ్యూచర్లో మనం మంచిగా క్లిక్ అయితే చాలన్నమాట. అప్పటి వరకు ఏమైనా కొంచెం కష్టం, ఎంత కష్టమైనా పడదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ యూట్యూబ్ చేయడానికి కూడా చాలా కష్టపడేదాన్ని ఫస్ట్లో, అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కదా అలాగనమాట. అలానే ఈరోజు అంతవరకు మధ్యాహ్నం 1 వరకు అలా జరిగింది. తర్వాత మన దగ్గర ఇంకా కలెక్షన్ ఉంది కదా. నేను 4 టైప్స్ ఆఫ్ శారీస్ తెచ్చాను కదా, మీకు ఆల్రెడీ 2 చూపించేశాను. ఓల్డ్ది ఒక స్టాక్ రీస్టాక్ చేసాం. అలానే ఒకటి డోలా సిల్క్ శారీస్ కదా, ఇవి క్రేప్ సిల్క్ శారీస్ అనమాట. ఇవైతే ఇంకా ఎక్సలెంట్, అసలు ఈజీ వాష్. అసలు చూడండి ఎంత స్మూత్గా మెత్తగా ఉన్నాయో. ఇవి మష్రూమ్ సిల్క్ ఏవో అన్నారనమాట, క్రేప్ సిల్క్ టైప్లోనే ఉన్నాయి, మష్రూమ్ సిల్క్ అంట. చూసారా, అసలు మన యంగ్స్టర్స్ వేసుకోవడానికి అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇవి చిన్న చిన్న పార్టీలో. ఇవన్నీ కూడా పేస్టల్ కలర్సే వచ్చాయి, మంచి కలర్స్, ఇంగ్లీష్ కలర్స్ అంటాం కదా ఆ టైప్లో ఉన్నాయి. మరీ డార్క్గా హెవీగా లేవన్నమాట. అందరూ ఎక్కువ డార్క్ కలర్లు ఇష్టపెట్టుకోలేరు కదా. సో అందుకనేసి ఇంకా మేమైతే ఈ లైట్ కలర్స్ ఒక సెట్ తీసుకొచ్చాం. ఈ బ్లూ కలర్ అయితే బాగుంది, అసలు డార్క్ అంచు వచ్చింది, లైట్ శారీ వచ్చింది కదా. ఇవి ఒక్కసారి చూసుకోవాలన్నమాట. మీకు వీడియోలో ఏం కనిపిస్తుంది సేమ్ అవే కలర్లు, దీంట్లో దగ్గర 2-3 కలర్స్ ఉంటాయి అంతే. అంటే అందరికీ ఒకటే కలర్ నచ్చాలని లేదు కదా. సో అందుకనేసి ఇవన్నీ ఒకసారి మనం నీట్గా పెట్టేసుకొని ఒకసారి కలర్స్ చూపించేసి వాటి అంచులు ఎలా ఉన్నాయో చూపించేసిన తర్వాత శారీ మొత్తం ఎలా ఉంది, బ్లౌజ్ ఎలా ఉందని చూపిస్తాను. అయితే మనకి సంక్రాంతి ఆఫర్స్ అని చాలా మంచి రేట్లో తక్కువ ప్రైస్కి ఇచ్చారనమాట. చూడండి, ఫ్రీ షిప్పింగ్తో 850 రూపీస్ మాత్రమే ఈ శారీస్ కూడాను ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. ఇదిగోండి మంచి డార్క్ అంచు, అసలు భలే ఉంది. అసలు శారీ మొత్తం కూడా మష్రూమ్ సిల్క్ అంట. ఇదిగోండి ఈ పింక్, బేబీ పింక్ లాగా, బేబీ పింక్ కాదు అది పింక్ అనమాట. ఇది ఒక గ్రే కలర్, అంటే బ్లూ డార్క్, మనకు అంచు చూసారు ఎలా వచ్చిందో. ఇది ఒక ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో అంటారంట, ఏమంటారో అది. ఇంకోండి ఈ బ్లూ ఒకటి, అండ్ వైట్ అండ్ బ్రౌన్ కలర్ ఒకటి. ఇంకోండి ఇది ఒకటి వైట్ అండ్ బ్రౌన్ కలర్. ఇది చాలా బాగుంది అసలు ఈ సారీ. డైలీ యూస్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీ వాష్ ఉంటాయి. అలాగనే చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి కూడా వెళ్ళిపోవచ్చు, గ్రాండ్గానే ఉంటాయి అన్నమాట. మరి ఎప్పుడు ప్రతిదానికి పట్టు చీరలు కట్టుకొని వెళ్ళాం కదా, సమ్ టైమ్స్ పూజలకి వెళ్ళేటప్పుడు అలాంటి టైంలో అయితే మనకి చూడడానికి చాలా హెవీగా కనిపిస్తాయి కానీ వేసుకునేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట. సో అందుకనేసి అలానే నేను ఎప్పుడు 1000 లోపే శారీస్ పెడుతున్నాను, ఎందుకంటే అందరూ ఎక్కువ కాస్ట్లో తీసుకోలేరు కదా. సో అందుకని అలానే టీచర్స్ అలాంటి వాళ్ళు ఉంటే కొంచెం కంఫర్ట్ ప్రైస్ అండ్ కంఫర్ట్గా ఉంటుంది డే అంతా యూస్ చేయడం. కానీ పళ్ళు అయితే ఇలా వచ్చింది మొత్తం. శారీ ఓవరాల్గా ఇలా బాక్సెస్లా వచ్చేసి లోపల ఇలా వచ్చాయి చూడండి మంచి ఫ్లవర్స్తో. ఈ శారీస్ కూడా హైలైట్ అని నన్ను అడిగితే మాత్రం చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం. ఇందులో ఆల్రెడీ 2 అయిపోయి ఇంకా 3 పీసెస్ మాత్రమే ఉన్నాయి. ఈ వైట్ కలర్ ఉంది, ఈ వైట్ కలర్ చాలా బాగుంది అసలు, బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇలా ఉందన్నమాట శారీ. డైలీ శారీ వేసుకున్న వాళ్ళకైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది, ప్రైస్ కూడా చాలా రీజన్గా ఉందన్నమాట. 850 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఇంకా పైన చిన్న జరీ అంచు వచ్చింది, కిందన కూడా ఇలా వచ్చిందనమాట. ఇంకా మనం తెచ్చిన దాంట్లో సెకండ్ స్టాకు, థర్డ్ స్టాక్ అయితే మొత్తానికి పెట్టక ముందే అయిపోయింది. అంటే ఫోటో పెట్టినప్పుడే చూసి చాలామంది ఆర్డర్ పెట్టేస్తున్నారు అనమాట. కానీ అది ఒకసారి వీడియో చేస్తాను, ఎప్పుడైనా ఎవరికైనా కావాలంటే మనం ఆర్డర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అవి చాలామంది ప్రీ ఆర్డర్ కూడా పెట్టుకున్నారు. సో అందుకే నేను ముందే వీడియో తీసి పెట్టుకున్నాను కాబట్టి ఆ శారీస్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
ఇగోండి ఇదైతే మాత్రం ఇంకెందులో 3 పీసెస్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కొంచెం ఆర్డర్ చేసేసుకోండి వేగంగానే. ఇందులో కలర్స్ అయితే ఇవన్నమాట. ఇంకా మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో అదే కలర్ ఉంటుంది. మీరైతే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇది ఈరోజు వీడియో. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.